మరో 2-3 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో హైదరాబాద్ హై అలర్ట్ అయింది. ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకుపోయి విలువెల్లాడుతున్న నగరం మరింత విపత్కర పరిస్థితిని ఎదుర్కోబోతోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్లో మరిన్ని అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో శుక్ర శనివారాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో విద్యా సంస్థలన్నింటికీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నగరం పరిధిలోని పార్కులన్నింటినీ మూసివేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. అత్యవసర పరిస్థితి ఎదురైతే యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టేందుకు సైన్యం సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఆర్మీ అధికారులతోనూ సంప్రదించింది. ప్రధాన శాఖల అధికారులంతా తప్పనిసరిగా విధుల్లో ఉండాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ అధికారులు రాత్రిళ్లు కూడా కార్యాలయాల్లోనే ఉండాలని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించింది. హైదరాబాద్లో భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు, బస్తీలు జలమయమయ్యాయి. అన్ని చెరువులు, కుంటలు నిండిపోయాయి. మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసారంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మల్కాజిగిరి, నారాయణగూడ, అంబర్పేట్, వెస్ట్ మారేడుపల్లి, చిలకలగూడ, తిరుమలగిరి ప్రాంతాల్లో కుండపోత కురిసింది. పెద్ద సంఖ్యలో అపార్ట్మెంట్లు చీకట్లోనే మగ్గుతున్నాయి. సెల్లార్లు, అపార్ట్మెంట్లలో నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక, నిత్యావసరాలు తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ యంత్రాంగం సహాయ చర్యలు చేపడుతున్నా అవి సరిపోవడం లేదు. బేగంపేటలోని అల్లం తోటబావి ప్రాంతం నీటిలోనే ఉండిపోయింది. నాలాలు ఉప్పొంగడం, రోడ్లపైనే నీరు నిలవడంతో నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. పలుచోట్ల ట్రాఫిక్ను మళ్లించారు. మరోవైపు నీటి చేరికతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, హుసేన్ సాగర్ నిండుకుండల్లా మారాయి. మల్కాజ్గిరి, నారాయణగూడ, వెస్ట్ మారేడుపల్లిలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో అత్యవసర పరిస్థితి ఏర్పడితే సైన్యం సహకారం తీసుకోవాలన్న సీఎం సూచన మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఆర్మీ అధికారులను సంప్రదించారు. బేగంపేట, టోలీచౌకీ, అల్వాల్, నిజాంపేట, హకీంపేట తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున సైన్యం సహకారం అవసరం కావచ్చని వివరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి ఆహారం అందించాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. గురువారం ఒక్కరోజే హైదరాబాద్ నగర వ్యాప్తంగా సుమారు 13 శిథిలావస్థలో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేశారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు సుమారు 865 భవనాలను కూల్చివేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడించారు. నాలాల పక్కన సుమారు 23,000 ఆక్రమణలున్నాయని, వాటిని తొలగించేందుకు ప్రస్తుతం 20,000 కోట్లు అవసరమని మంత్రి కేటీఆర్ చెప్పారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.